నీ తప్పున్నా లేకపోయినా కొన్ని సందర్భాల్లో ఎవరో నిన్ను తిట్టారు, కొట్టారు అంటే అలాంటి దాన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు. వాళ్ళు మనస్ఫూర్తిగా నిన్ను తిట్టినా సరే, ఆ ప్రతి తిట్టు నువ్వు దీవెనలా మార్చుకో. ఆ ప్రతి దెబ్బని నీకు వాళ్ళు ఇస్తున్న ఆశీర్వాదంలో తీసుకో. అలా మనసు గట్టి చేసుకొని నువ్వు జీవితంలో ఏదో ఒకటి సాధించాలి. ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే, ఎక్కడో పడేసిన ఒక రాయి శిల్పంలా మారాలి అంటే ఎన్ని దెబ్బలు తింటుందో, అలా ఆ భగవంతునికే దెబ్బలు తిన్నాకే ఆ శిల కూడా దేవుడిలా మారుతాడు. అప్పుడే ఎంతోమంది చేతులు మొక్కి నమస్కరిస్తూ ఉంటారు. ఆ దేవునికే తప్పలేదు కష్టాలు, మానవులు మాత్రం మనకేం తప్పుతుంది కష్టాలు చెప్పండి? సో, ప్రతి ఒక్క దెబ్బ, ప్రతి ఒక్క మాట ఆశీర్వాదంగా తీసుకొని నువ్వు సక్సెస్ పొందాలి అంతే.